ఆయన రాజకీయ చాణక్యుడు, ఆర్థికవేత్త, ఐటీ రంగ నిపుణుడు, టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్, ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడు, కష్టకాలంలో అండగా నిలిచే పెద్దన్న. మొత్తంగా ఆయన ప్రజల మనిషి, ప్రజానాయకుడు. ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రజల సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్ళే జననేత. ఏపీని తాకిన ఎలాంటి ఉపద్రవమైన సీఎం కుర్చీలో ఆయన ఉన్నాడంటే తోక మొడవాల్సిందే. ఆయన ఎవరో కాదు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు మాటలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాంతరాలలో నుంచి వచ్చిన గర్వంగా చెప్తున్న పలుకులు ఇవి. మరోసారి ఆ మాటలు అక్షర సత్యాలు అయ్యాయి. చంద్రబాబు సీఎం సీట్లో ఉంటే ఏపీ ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చని చెప్పి మరోసారి రుజువైంది. గతంలో విశాఖ, నేడు విజయవాడ ప్రకృతి ప్రకోపానికి ఎదురొడ్డి నిలబడ్డాడు ఓ 74 ఏళ్ల నవ యువకుడు. విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తన ప్రాణాలను అడ్డుగా పెట్టి అండగా నిలిచాడు. బాధితులంతా వరద ముంపు నుంచి బయటకు వచ్చే వరకు తాను ఓ వరద బాధితుడిలాగా గడిపాడు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలు అన్న ఊసే లేకుండా వరదల్లో బోట్లపై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపారు నారా చంద్రబాబు నాయుడు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో మొన్నటి ఎన్నికల్లో సాధించిన విజయం కంటే ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మను శాంతింపచేసి చంద్రబాబు సాధించిన విజయం 100 రెట్లు గొప్పది. ఏపీ ప్రజలకు మొదటి నుంచి సీఎం చంద్రబాబుపై అపార నమ్మకం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, నవ్యాంధ్రప్రదేశ్లోనూ ఎక్కడైనా చంద్రబాబు సీఎం సీట్లో ఉంటే తన కష్టాలు తీరిపోతాయనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అందుకే ఏపీ ఎప్పుడు కష్టాల్లో కూరుకుపోయినా జనం చంద్రబాబు వైపే చూస్తారు. చంద్రబాబు కూడా ఎన్నికల్లో జయాపజయాలను పట్టించుకోకుండా 4 దశాబ్దాలుగా మచ్చలేని చంద్రుడిలా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు అద్భుతాలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వైపు ప్రపంచం చూసేలా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పేరు తప్ప మరేం మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టి ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మధ్య మధ్యలో ఎదురైన ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా వరదల తీవ్రతను గమనించేందుకు ఏరియల్ సర్వే చేస్తారు. లేదంటే అధికారులను, ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేస్తూ బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తారు. గతంలో వైసీపీ హయాంలో పలు సందర్భాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కాలు కింద కూడా పెట్టలేదు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు అలా కాదు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లోనూ నేరుగా వెళ్తారు. పీకల్లోతు నీళ్లున్నా పట్టించుకోరు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వాళ్ళకి భరోసా కల్పిస్తారు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన వలయం అంత ఇంత కాదు. ఆ తుఫాన్ రక్కసి దాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కావలసిన భరోసా ఇవ్వటమే కాదు, నేనున్నానంటూ చంద్రబాబు కొండంత అండగా నిలిచారు. 4 గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయటం కాదు, బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు భుజం కాశారు. వరద ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు నారా చంద్రబాబు నాయుడు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుఫాన్ గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు హుదూద్కి సంబంధించి అప్పట్లో విశాఖ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడ ప్రజలకు ఎదురైంది. కొండపోత వర్షానికి తోడు కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వచ్చిన వరద, బుడమేరు ముంపుతో విజయవాడలోని అనేక ప్రాంతాల్లోకి మనిషి లోతు వరద నీరు చేరింది. ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే రంగంలో దిగిన చంద్రబాబు నాయుడు నేనున్నాను, మీకేం కాదు అంటూ వరద బాధితుల్లో భరోసా కల్పించేందుకు వరద నీటిలోకి దిగారు. బోటులో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లారు. ప్రొక్లైన్లో ప్రయాణించి మరీ ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేశారు. అధికారులను
ప్రజా ప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టించి తక్షణమే ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. తనను ఆదుకోవడానికి చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్ని ఇచ్చారు ప్రజలందరికీ కూడా. ఆయన వచ్చారు, ఇక ఏం భయం లేదు, వరద ముంపు నుంచి సురక్షితంగా బయటపడతాం అనే ధీమాను కల్పించారు. 5 రోజులు నిర్విరామంగా వరద బాధితులకు ఆహారం, తాగునీటి అందించడంతో పాటు వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చురుగ్గా జరిగేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లను క్లీన్ చేయించే బాధ్యతను కూడా తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. 74 ఏళ్ల వయసులో విజయవాడలో వరద బాధితులను కాపాడేందుకు చంద్రబాబు పడిన కష్టాన్ని చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా చంద్రన్న సెల్యూట్ అంటున్నారు.